అసలు శ్రీనిధి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడైనా ఏ సంస్థకైనా ఎండిగా ఉండాల్సిన అతను 3 years లేదా 5 years ఉండాలి. కానీ ఇతను గత 16 సంవత్సరాల నుంచి విద్యాసాగర్ అనే వ్యక్తి ఎందుకు ఉంటున్నాడు? గత ప్రభుత్వంలో ఇతనే ఎండిగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే, ఈయన ఉండడమే అనార్హతతో దొంగ జీవులతో ఉంటున్న వ్యక్తి ఈయన దొంగ విద్యాసాగర్ రెడ్డి. ఓకే, నిబంధనలు మీరు పట్టుకున్న పేపర్ అవును అవును, బైలాస్ అనేది కోఆపరేటివ్ తెలంగాణ రూల్స్ ప్రకారం 58 years వరకే ఉండాలి ఆఫీస్ క్యాడర్ వ్యక్తి. ఓకే, ఈ రోజు 70 ఏళ్ళు అయినా కూడా కొనసాగుతుంది. స్టాప్ బైలాస్ అనేది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఏపీలో ఇప్పటివరకు 5 MDలు మాట్లాడి ఒక పారదర్శకమైన కమిటీతో ఏర్పాటు చేసి అక్కడ 5 MDలను 1 year వ్యాలిడిటీతోనే మాత్రమే, కాల పరిమితితో మాత్రమే అక్కడ 5 MDలు మారింది ఇప్పటివరకు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ 5 MDలు చేంజ్ అయ్యారు. ఇక్కడ మాత్రం గత 10 సంవత్సరాల నుంచి ఇతను ఒక్కడే ఏకఛత్రాపత్యంగా నేనే రాజు నేనే మంత్రి అనే చందంగా ఈయన చెప్పిందే వేదము, ఈయన చెప్పను నిన్నడు అందరే వేస్ట్ గాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఈయననే తోపు అనుకుంటాడు.